ఆంధ్రప్రదేశ్ కర్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ జాతీయ ఫ్లోర్ కర్లింగ్ ఛాంపియన్షిప్ నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతీయ స్థాయి క్రీడా పోటీలలో దేశంలోని 15 రాష్ట్రాల నుండి సుమారు 300 మంది క్రీడాకారులు 50 మంది అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు రిబ్బన్ కట్ చేసి 4వ జాతీయ ఫ్లోర్ కర్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ఘనంగా ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల పేరెట్ను స్వీకరించి వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులతో పరిచయం చేసుకున్నారు. పోటీల ప్రారంభానికి గుర్తుగా కర్లింగ్ ఆటను ఆడుతూ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం మరియు జాతీయ సమైక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల యువత కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు క్రీడల ద్వారా లభిస్తాయని పేర్కొన్నారు. కర్లింగ్ వంటి వినూత్న క్రీడలను ప్రోత్సహించడం ద్వారా భారతదేశం ప్రపంచ క్రీడా రంగంలో మరింత గుర్తింపు పొందుతుందని అన్నారు. స్పోర్ట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ జాతీయ స్థాయిలో ఈ కర్లింగ్ గేమ్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చినటువంటి కర్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మై థ్యాంక్స్ టు ది అథారిటీస్ ఆఫ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ ఫర్ గివింగ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు అవర్ టౌన్ ఫర్ కండక్టింగ్ దిస్ నేషనల్ లెవెల్ కర్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కర్లింగ్ గేమ్. నిన్నటి నుంచి చూస్తున్నాం, మీరు మంచి ఉత్సాహం కనబడుతూ ఉంది. ఈ గేమ్ ఫస్ట్ టైం నేను చూడడం, బహుశా నంద్యాలలో కూడా ఇలాంటి గేమ్ని ప్రదర్శించడం కూడా మొదటిసారి అని నేను అనుకుంటున్నా. ఇలాంటి గేమ్స్ని గతంలో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఐస్ మీద ఆడేవాళ్ళని, ఆ తర్వాత ఫ్లోర్ కర్లింగ్ గేమ్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేసి దీన్ని ఒలింపియాడ్ గేమ్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. సో ఇలాంటి మంచి గేమ్ని ఈరోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేసి గేమ్ కండక్ట్ చేస్తున్నందుకు నిజంగా ఫెడరేషన్ వాళ్ళందరినీ కూడా, కర్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ప్రత్యేకించి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే గ్రౌండ్స్ పెద్దగా లేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అలాంటి వాళ్ళు ఇలాంటి గేమ్ని ఎంకరేజ్ చేసి, ఈ కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లల్ని జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఎదగడానికి అవకాశాన్ని ఈ గేమ్ కల్పిస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంట్రడ్యూస్ చేసినట్లయితే అఫ్కోర్స్ కొంచెం ఎక్విప్మెంట్ కాస్త కాస్ట్లీ అయినా కూడాను పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని స్కూల్ యాజమాన్యాలు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇలాంటి గేమ్స్ని డెవలప్ చేసినట్లయితే పిల్లలకి కేవలం గేమ్సే కాదు, వాళ్ళకి చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ ఇచ్చేటువంటి వాళ్ళు అవుతారు. ఈ ప్రొఫెషనల్ కోర్సెస్లో ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ అలాంటి కోర్సుల్లో స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు అడ్మిషన్ సంపాదించుకోవడం ఒకవైపు అయితే, అలాగే ఉద్యోగాలు కూడా సంపాదించుకోవడం కూడా మరోవైపు ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను.